జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని కదా తీసుకొచ్చింది బీఆర్ఎస్ పోటీలోకి. ఆవిడ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు నవీన్ యాదవ్‌ని తీసుకొచ్చి పెట్టారు. ముస్లిము, యాదవ్ సామాజిక వర్గం ఓట్లతో పాటుగా రేవంత్ అక్కడున్నాడు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రాంతంలో తెలుగుదేశానికి మద్దతుదారులు బలంగా ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు అటే పడతాయి అంటే దానికి తోడు ఇంకొక సెంటిమెంట్ ఉందట. మా అప్పట్లో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు గారి పార్టీని తీసేసుకున్నటువంటి సందర్భంలో ఎదిరించినటువంటి వాళ్ళల్లో ఇక్కడ ఎవరైతే గోరంట్ల బుచ్చే చౌదరి, దేవినేని నెహ్రూ, పరిటాల రవి ఎట్లాగో అక్కడ దగ్గుబాటి ముందు చంద్రబాబు వెనకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ కూడా ఎన్టీఆర్ గారితోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో మాగంటి గోపీనాథ్, దగ్గుబాటి కలిసి ఒక సినిమా తీయడానికి రెడీ అయ్యారట, వెన్నుపోటు అన్నటువంటి పేరుతో. మాగంటి గోపీనాథ్ అప్పటికే నిర్మాత, తను నిర్మాతగా తీద్దామని, దగ్గుబాటి ఆ కథని సమకూర్చేటట్టు అని ప్లాన్ చేశారట. ఆ విషయం తెలిసి తర్వాత బాబు గారి వైపు నుంచి టీం ఏదో తీసుకొచ్చిన ఒత్తిడి, సినిమా రంగం నుంచి తీసుకొచ్చిన ఒత్తిడితో అది ఆగిపోయింది. ఈ విషయం తెలుగుదేశం వాళ్ళందరికీ తెలుసట. వాళ్ళు మాగంటి గోపీనాథ్ని వ్యతిరేకిస్తుంటారట. మాగంటి గోపీనాథ్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటర్ అని భావిస్తారట. అందుకోసమనినే రేవంత్ నమ్మకంతో ఉన్నారు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళ సెక్షన్ చెప్తున్నమాట.